హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం పచ్చెనగపప్పు క్యాబేజ్ తీయగూర ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పచ్చెనగపప్పు క్యాబేజ్ తీయగూరని వైట్ రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి బాగా రుచిగా ఉంటుంది. 100 గ్రాముల పచ్చెనగపప్పుని కుక్కర్లో వేసుకొని శుభ్రంగా కడుక్కొని స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకొని పచ్చెనగపప్పులో నీళ్లు వేసుకొని మెత్తగా ఉడకనియాలి. 1/4 కిలో క్యాబేజీని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద బాండిలు పెట్టుకొని అరగంట నూనె వేసుకొని క్యాబేజ్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. 4 పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజు ఎర్రగడ్డ బాండిల్లో వేసుకొని వెంటనే 2 మీడియం సైజు టమోటాలను వేసుకొని గెంటితో బాగా కలుపుకోవాలి. పచ్చెనగపప్పు మెత్తగా ఉడికినాక వేయించుకున్న క్యాబేజీని వేసుకొని 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని గెంటితో బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పట్టా, లవంగాలు, 1 స్పూన్ గసగసాలు వేసుకొని చిటపట్లాడినాక వాటితో పాటు వెండి కొబ్బరి, అల్లం వెల్లుల్లి మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ మీద బాండీలు పెట్టుకొని 2 గంటలు నూనె వేసుకొని వేడైనాక ఆవాలు, జీలకర్ర వేసుకొని చిటపటలాడినాక మనం ముందుగా చేసుకున్న మిక్సీ గిన్నెలో వేసుకున్న మసాలాని బాండీల్లో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. కొంచెం కరివేపాకు, మిక్సీ గిన్నెలో కొంచెం నీళ్లు వేసుకొని బాండీల్లోకి వేసుకొని గెంటితో బాగా కలుపుకోవాలి. పచ్చెనగపప్పుని, క్యాబేజీని బాండిల్లో వేసుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించాలి. ఎంతో రుచికరమైన పచ్చెనగపప్పు క్యాబేజీ తీయగూర రెడీ.